नमस्कार दोस्तों, स्पोकन हिंदी क्लासेस में आपका हार्दिक स्वागत है। आज हम कुछ ग्रामर सीखेंगे। గ్రామర్లో మనం భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం దీని గురించి చాలామంది అడుగుతున్నారు. మీకు వరుసగా 3 రోజులు వేస్తాను ఇది. ఫస్ట్ ఈరోజు మనం వర్తమాన కాలం చూద్దాము, ప్రజెంట్ టెన్స్. ఓకే, తర్వాత మనం భూతకాలం అయిపోయింది, పాస్ట్ టెన్స్, భవిష్యత్ కాలం, ఫ్యూచర్ టెన్స్. ఈ 3 మనం క్లియర్గా చూద్దాం ఈరోజు. ఇంతకు ముందు చెప్పిన గ్రామర్ క్లాసులు మీకు కొంచెం టచ్లో ఉండి ఫాలో అవుతే కనుక ఇది ఫాలో అవడం చాలా ఈజీ. సో కాబట్టి పాత క్లాసులు కూడా తప్పకుండా ఒక్కసారి రిఫర్ చేసి ఈ క్లాస్కి రండి. సరే, ఈరోజు ఓన్లీ ప్రజెంట్ టెన్స్ చూద్దాం. ప్రజెంట్ టెన్స్లో మీకు డిఫరెంట్గా వేరేగా క్లియర్గా ఒక టేబుల్ వేసి చెప్తున్నాను. చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈరోజు క్లాస్ మీకు. ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటి? ప్రస్తుతం జరుగుతున్న పని, వర్తమానం. ఇప్పుడు మీకు చెప్తున్నాను, నేను పాఠాలు చెప్తున్నాను. సో ఇది ప్రజెంట్ టెన్స్. మీరు చూస్తున్నారు ప్రజెంట్ టెన్స్. ఏదైనా తింటున్నారు ప్రజెంట్ టెన్స్, తాగుతున్నారు ప్రజెంట్ టెన్స్. ఏది మనం చేసే పని వర్తమానంలో అంటే ప్రజెంట్లో జరిగే పనిని ప్రజెంట్ టెన్స్ అంటాం. దీన్ని మనం హిందీలో ఎలా మాట్లాడాలి? సో దీనికి 4 వేస్లో మీకు టేబుల్ వేసి చెప్తున్నాను. ఒకటి చూడండి, సింగులర్, మాస్కులిన్. సింగులర్ అంటే ఏకవచనము, ఏకవచనము. మాస్కులిన్ అంటే స్త్రీలింగము, సారీ పుల్లింగం. ఇది సింగులర్. ఇది మళ్ళీ ఏకవచనంలో తీసుకున్నాను. ఏకవచనంలోనే ఫెమినిన్ అంటే స్త్రీలింగము. ఫస్ట్ ఇది చూద్దాం మనం. ఏకవచనంలో ఎలా వాడతాము, అది పుల్లింగం అయితే. ఏకవచనంలో స్త్రీలింగం అయితే ఎలా వాడతాము ప్రజెంట్ టెన్స్లో, వర్తమాన కాలంలో. మీకు ఎగ్జాంపుల్తో క్లియర్గా చెప్తాను. ఫస్ట్ చూడండి, నేను చదువుతున్నాను. ప్రజెంట్ టెన్స్ కదా, నేను చదువుతున్నాను. వర్తమాన కాలంలో ప్రజెంట్గా నేను చదువుతున్నాను అంటే మనకి ఇక్కడ తెలుగులో అయితే అబ్బాయి అయినా అవ్వచ్చు, అమ్మాయి అయినా అవ్వచ్చు. నేను చదువుతున్నాను, అబ్బాయి కూడా అంటాడు నేను చదువుతున్నాను, అమ్మాయి కూడా నేను చదువుతున్నానని అంటది. సో మనకి ఇక్కడ ఏంటంటే పుల్లింగంలోకి వచ్చేసరికి మే పడ్ రహా హూ. ఇంతకుముందు క్లాసులో నేర్చుకున్న మే వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ హూ వస్తుంది కదా. మై కాదు, మే వచ్చినప్పుడు హూ వస్తుంది. మే పడ్ రహా హూ, అబ్బాయి కదా. మే పడ్ రహా హూ, మే ఖా రహా హూ, మే ఖా రహా హూ అంటే నేను తింటున్నాను, అబ్బాయి. మే సో రహా హూ, అబ్బాయి అయితే మే సో రహా హూ, ఇట్లా. ఓకే, నేను చదువుతున్నాను, మే పడ్ రహా హూ. అదే సేమ్ మన తెలుగులో నేను చదువుతున్నానని అంటాం కదా, అమ్మాయి అయినా కానీ. సో నేను అదే రాసి నేను చదువుతున్నాను. దానికి మనం అమ్మాయి అయితే ఏమంటుంది చూడండి, మే పడ్ రహీ హూ. ఇక్కడ డిఫరెన్స్ పడ్ రహా హూ, పడ్ రహీ హూ. ప్రజెంట్ టెన్స్. మే పడ్ రహా హూ, అబ్బాయి. మే పడ్ రహీ హూ, అమ్మాయి. సింపుల్. ఏకవచనంలో మే అన్నప్పుడు మే స్త్రీలింగం అయితే మే పడ్ రహీ హూ, నేను చదువుతున్నాను. అబ్బాయి అయితే మే పడ్ రహా హూ. ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇంకొకటి చూడండి, నువ్వు. తుమ్తో తీసుకున్నాను నేను ఇప్పుడు. నువ్వు లేదా మీరు అనొచ్చు మనం. రెండు సింగులర్ అంటే మనము ఏకవచనం కూడా మీరు బాగున్నారా అంటాం. ఒక్క వ్యక్తిని కూడా మీరు బాగున్నారా అంటాము. మీరు ఎలా ఉన్నారండి అంటాం. అక్కడ 10 మంది లేరు, ఒక్కరే ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ నేను అందుకని నువ్వు, మీరు ఈ 2 రాశాను. 2 ఏకవచనంలోకి వస్తాయి. అదే మీరు మళ్ళీ బహువచనంలో కూడా వస్తాయి. సరే, ఇప్పుడైతే ఏకవచనంలో నువ్వు అన్న మీరు అన్న 2 ఒకటేలాగా తీసుకుంటున్నాను నేను ఇప్పుడు. నువ్వు కథలు చదువుతున్నావు లేదా మీరు కథలు చదువుతున్నారు. ఓకే, చదువుతున్నావు అనొచ్చు, చదువుతున్నారు అనొచ్చు. నువ్వు కథలు చదువుతున్నావు లేదా మీరు కథలు చదువుతున్నారు. ఇలా అన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఏం రాస్తాం ఇక్కడ, తుమ్ కహానీ పడ్ రహే హో. తుమ్ అన్నప్పుడు నువ్వు తుమ్ కహానీ పడ్ రహే హో, చదువుతున్నావు. పడ్ రహీ హో అనకూడదు. అప్పుడు తుమ్ అంటే ఎక్కువ అయిపోతుంది కదా. సింగులర్లోనే మనం తుమ్ కహానీ పడ్ రహే హో అంటాం మనం. అదేవిధంగా మీరు అన్నప్పుడు ఆప్ కహానీ పడ్ రహే హో అనొచ్చు. రెండిటికి సేమే, పడ్ రహే హో. తుమ్ ఆప్,
నువ్వు మీరు వచ్చినప్పుడు పడ్ రహే హో వస్తుంది. అదే మనం ఇప్పుడు ఫెమినైన్ అమ్మాయిల విషయానికి వచ్చేస్తే కనుక ఏకవచనంలో అమ్మాయిలు తీసుకుంటే కనుక సేమ్ తెలుగులో అయితే మనం ఇదే అంటాం, నువ్వు కథలు చదువుతున్నావు అంటాము, లేదా మీరు కథలు చదువుతున్నారు అంటాము. కాబట్టి నేను ఇక్కడ డిట్టో అని రాశాను, సేమ్. కానీ హిందీలో మాట్లాడేటప్పుడు మాత్రం తుమ్ యాని ఆప్, తుమ్ అనొచ్చు లేదా ఆప్ అనొచ్చు. తుమ్ కహానీ పడ్ రహీ హే, పడ్ రహీ, ఇక్కడ పడ్ రహే, డిఫరెన్స్ అంతే. తుమ్ కహానీ పడ్ రహీ హో లేదా ఆప్ కహానీ పడ్ రహీ హో, రెండిట్లు లేదని అనొచ్చు. క్లియరే కదా ఇది? ఈ డిఫరెన్స్ ఒక్కటి చూసుకోండి, పడ్ రహే హో పడ్ రహీ హే అక్కడ అమ్మాయి అయితే కనుక. అదేవిధంగా ఇంకోటి చూసుకోండి, అతను ఆమె, దీనికి తీసుకుందాం. అతను ఆమె ఇది యూజ్ చేసినప్పుడు ఎలా వాడతాము? సింగులర్, ఏకవచనంలో, పుల్లింగంలో. అతను పుస్తకం చదువుతున్నాడు, అతను పుస్తకం చదువుతున్నాడు, ఇది ఒక సెంటెన్స్. లేదా ఆమె పుస్తకం చదువుతుంది, ఏది తీసుకున్నా కానీ అతను ఆమె అన్నప్పుడు మనం హిందీలో వహ్ అంటాము. వహ్ వహ్ పుస్తక్ పడ్ రహా హే, అబ్బాయి కదా పుల్లింగం, వహ్ పుస్తక్ పడ్ రహా హే. క్లియర్? వహ్ పుస్తక్ పడ్ రహా హే. అదే అమ్మాయి అయితే కనుక సేమ్ మనం వాడేది ఇదే, ఆమె పుస్తకం చదువుతుంది కదా, ఆమె పుస్తకం చదువుతుంది. ఇక్కడ అతను పుస్తకం చదువుతున్నాడు, ఇది తీసేయండి, ఇదే పెట్టుకోండి, పుస్తకం చదువుతున్నాడు, అతను పుస్తకం చదువుతున్నాడు అంటే వహ్ పుస్తక్ పడ్ రహా హే. ఇప్పుడు ఆమె పుస్తకం చదువుతుంది అంటే వహ్ పుస్తక్ పడ్ రహీ హే, పడ్ రహీ హే, ఇక్కడ పడ్ రహా హే. వహ్ వచ్చింది ఇక్కడ పుల్లింగంలో, వహ్ పుస్తక్ పడ్ రహా హే అబ్బాయి, ఇక్కడ వహ్ పుస్తక్ పడ్ రహీ హే అమ్మాయి. క్లియర్ కదా? రెండు సింగులరే, కాకపోతే పుల్లింగం స్త్రీలింగం ఇంతే. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, సేమ్ ప్రజెంట్ టెన్స్లోనే మనం చూస్తున్నాము. నెక్స్ట్ ప్లూరల్ అంటే బహువచనము, బహువచనం. మాస్కులిన్ అంటే పుల్లింగం. అదే ప్లూరల్ బహువచనంలో స్త్రీలింగం, ఫెమినైన్ అంటే. ఇప్పుడు చూడండి ఇంకా బాగుంటుంది, ఇక్కడ బహువచనం పుల్లింగం, బహువచనం స్త్రీలింగం. ఎక్కువ మంది అబ్బాయిలు ఉన్నప్పుడు, ఎక్కువ మంది అమ్మాయిలు ఉన్నప్పుడు చూడండి, మేము చదువుతున్నాము. ఇక్కడ అబ్బాయిలు చాలామంది ఉన్నా కానీ మనం ఇదే అంటాం, మేము చదువుతున్నాము అంటాము తెలుగులో కదా. అది అబ్బాయి అనవచ్చు, అమ్మాయి అనవచ్చు. కానీ హిందీలో మాత్రం అబ్బాయిలు చాలామంది చదువుతున్నప్పుడు హమ్ పడ్ రహే హే, హమ్ పడ్ రహే హే. ఓకే, ఇది. అదే అమ్మాయిలు అయితే ఏమంటాము? సేమ్ ఇదే కదా, అమ్మాయి అయినా కానీ మేము చదువుతున్నామని అంటాం. కాబట్టి నేను ఇలా రాస్తాను, ఇది సేమ్ తెలుగు స్త్రీలింగం అయినా కానీ మేము చదువుతున్నాము. దానికి అమ్మాయిలు ఎక్కువ ఉన్నప్పుడు, బహువచనంలో అమ్మాయిలు ఉన్నప్పుడు హమ్ పడ్ రహీ హే, హమ్ పడ్ రహీ హే ఇలా అంటాం. అమ్మాయిలు అయితే ఎక్కువ మంది ఉంటే కనుక. ఇంకొకటి చూద్దాం, మీరు కథలు చదువుతున్నారు, మీరు కథలు చదువుతున్నారు. ఇది ఏంటి? మీరు అన్నప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సేమ్ సెంటెన్స్, కాబట్టి సేమ్ సెంటెన్స్ మనకి ఇక్కడ కూడా సేమ్ అదే తీసుకుంటున్నాను తెలుగు అయితే కనుక. ఇక్కడ మీరు కథలు చదువుతున్నప్పుడు బహువచనంలో పుల్లింగం, అబ్బాయిలు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఏమంటారంటే ఆప్ కహానీ పడ్ రహే హే, పడ్ రహే హో. ఆప్ అన్నప్పుడు ఎప్పుడన్నా మనకి హో వస్తుంది కదా, ఆల్రెడీ ఇంతకుముందు నేర్చుకున్నాం. సో కాబట్టి ఆప్ కహానీ పడ్ రహే హో ఇది. అదే అమ్మాయిలు ఉన్నారనుకోండి ఎక్కువ మంది బహువచనంలో, ఆప్ కహానీ పడ్ రహీ హే, ఇక్కడ కూడా అంతే కదా, పడ్ రహే హే పడ్ రహీ హే, ఇక్కడ పడ్ రహే హే పడ్ రహీ హే, సేమ్ అదే. మీరు కథలు చదువుతున్నారు, ఆప్ కహానీ పడ్ రహే హో, అబ్బాయిలు చాలామంది. అదే ఆప్ కహానీ పడ్ రహీ హే పడ్ రహీ హో అంటే అమ్మాయిలు చాలామంది ఉన్నారు. అదేవిధంగా ఇంక చూడండి, వాళ్ళు పుస్తకాలు చదువుతున్నారు, వాళ్ళు అంటే ప్లూరల్ కదా, ప్లూరల్, ఇక్కడ ప్లూరల్ తీసుకున్నాము, ప్లూరల్. వాళ్ళు పుస్తకాలు చదువుతున్నారు.
మనం తెలుగులో వాళ్ళు పుస్తకాలు చదువుతున్నారంటే అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా కావచ్చు. కాబట్టి నేను ఇక్కడ కూడా అదే తీసుకున్నాను. ప్లూరల్ ఫెమినైన్లో కూడా సేమ్ సెంటెన్స్ మనకి. వాళ్ళు పుస్తకాలు చదువుతున్నారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా సేమే. కానీ హిందీలోకి వచ్చేసరికి వే పుస్తక్ పढ़ रहे हैं, వే పుస్తక్ పढ़ रहे हैं. ఇక్కడ కూడా అంతే కదా, సేమ్ అది. కాకపోతే ఇక్కడ ఆప్ బదులు మనకి ఇక్కడ వే వచ్చింది. వే పుస్తక్ పढ़ रहे हैं, వాళ్ళు పుస్తకాలు చదువుతున్నారు, అబ్బాయిలు చాలామంది. ఓకే, నెక్స్ట్ అదే అమ్మాయిలు అయితే కనుక వే పుస్తక్ పढ़ रही है, వే పుస్తక్ పढ़ रही है. మీరు ఒక్కటి గమనించారా, సేమ్ ఇక్కడ పढ़ रही है పढ़ रही है పढ़ रही है. ఇక్కడ మనము హమ్ ఆప్ వే ఇది మార్చామంతే, ఇది మార్చి తీసుకున్నాము. అది ఇక్కడ కూడా అంతే, పढ़ रहे हैं पढ़ रहे हैं पढ़ रहे हैं. ఇక్కడ మనం మార్చింది హమ్ ఆప్ వే అంతే. ఒక్కసారి ఇది చూడండి, ఏం పెద్ద కష్టమేం లేదండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏకవచనం బహువచనం, పుల్లింగమా స్త్రీలింగమా, మ్యాస్కులిన్ ఆర్ ఫెమినైన్, ఇది రెండు సింగులర్ ప్లూరల్ మ్యాస్కులిన్ ఫెమినైన్. ఈ గుర్తుపెట్టుకొని ప్రజెంట్ టెన్స్ ఇది ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. మీరు మాట్లాడుతూ ఉంటే కూడా తెలిసిపోతుంది, పెద్ద కష్టపడక్కర్లేదు. ఒక్కసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి. ఈరోజు క్లాస్లో ఓన్లీ ప్రజెంట్ టెన్స్ చూసాం మనం. మీకు ఈరోజు నేను పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ అన్నీ చెప్పేయచ్చు, కానీ కన్ఫ్యూజ్ అవుతారు. కానీ అందుకని ఓన్లీ ప్రజెంట్ టెన్స్ వరకే ఆపుదాం ఈరోజు. ఇది కొంచెం క్లియర్గా ఉండండి. మాట్లాడుతూ ఉంటే మనకి ఈ ప్రజెంట్ టెన్స్ ఇవన్నీ అర్థమైపోతూ ఉంటాయి. కాకపోతే ఒకసారి క్లారిటీ కోసం మీకు ఈ లెసన్ చెప్పాను. హోప్ ద క్లాస్ ఈజ్ క్లియర్, అర్థమైంది అనుకుంటాను. హిందీ అనేది ఎక్కువ ఏం పెద్ద కష్టపడక్కర్లేదండి. మనకు హైదరాబాద్ కొంచెం ఈ తెలంగాణ ఏరియాస్లో అయితే ఆటోమేటిక్ వచ్చేస్తుంది హిందీ, పెద్ద కష్టపడకుండానే. కాకపోతే భయపడుతూ ఉంటారు, నేను తప్పు మాట్లాడతానేమో, రాదేమో, నోటికి మాటలు రావేమో, వర్డ్స్ రావేమో, మాట్లాడేది కరెక్టా తప్ప అని అనుమానం ఒకటిను. ఈ అనుమానాన్ని పక్కన పెట్టండి. మీరు వచ్చింది వచ్చినట్టుగా మాట్లాడడం మొదలుపెట్టండి. ఎవరితో పడితే వాళ్ళతో ఆటోమేటిక్గా హిందీ వచ్చేస్తుంది. అండ్ మీరు ఎక్కడికి వెళ్ళినా బతకొచ్చు హిందీ వస్తే. ఇండియాలోనే కాదు, బయట కంట్రీస్లో కూడా చాలా కంట్రీస్లో హిందీ నడుస్తుంది. సో యూ కెన్ గో అహెడ్, हिंदी बागा नेर्चुकोंडी, अच्छी तरह से सीख लीजिए. कोई फ़िक्र की बात नहीं, प्रैक्टिस तो करते रहना है बस, और कुछ नहीं है. अगली क्लास में जल्दी से शुरू करूँगी मैं पास्ट टेंस एंड फ्यूचर टेंस. ओके, तब तक के लिए आप प्रैक्टिस करते रहिए. कीप स्माइलिंग, कीप शाइनिंग एंड कीप प्रैक्टिसिंग. गुड लक.